యాక్చువల్‌గా తెలంగాణ గోస మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చూసినాం. లెక్కకైతే హ్మ్. నీళ్లు లేక ఆ కాలంలో బోర్లు వడక రైతులైతే అసలు రాత్రిపూట కరెంట్‌ల కాడికి పోయి చచ్చిపోవుడు హ్మ్. రకరకాల సమస్యలు చూసిర్రు. సో, తెలంగాణ వస్తే మనం అన్ని కష్టాలు తీరుతాయని అనుకోనే కాళేశ్వరం కట్టుకుంటే. సో, మల్టీ స్టేజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. సో, ఆ మల్టీ లెవెల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా దాన్ని ఒకే ప్రాజెక్ట్ కింద కాళేశ్వరం, కూలేశ్వరం అయిపోయింది. 1,00,00,000 ఉట్టిగా నీళ్ళలో పోసిర్రు లేదా కింద బురదలో పోసిర్రు అన్నట్టుగా మాట్లాడతారు. అది రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ భజన బృందం అనుకుందాం. వాళ్ళంతా అదే అన్నారు కదా! నిజంగా కాళేశ్వరం వల్ల పంటలు పండినాయా అంటే మీరేం చెప్తారు? కాళేశ్వరం లేకపోతే తెలంగాణ మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి పోవాల్సింది. కాళేశ్వరం వద్దు వేరే మనకు ఆల్టర్‌నేటివే లేదు. ఇక్కడ గోదావరి నీళ్లు మనకు 968 టీఎంసీలు వాడుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే పైన లేవు. కింద ఉంది. గోదావరి ఏమో మన బాసర దగ్గర నుంచి ఎంటర్ అయితది. అయితే చాలా ఒక 300, 400 కిలోమీటర్లు దిగువకు వచ్చినాక మనకు ప్రాణహిత కలుస్తుంది. ప్రాణహిత దగ్గరనే మనకు నీళ్లు. మన భూభాగం ఏమో 600 మీటర్ల దాకా ఎత్తున ఉన్నది. ఎత్తులో 100 ఉంది. మీటర్ల నుంచి 500 మీటర్లు. 100 మీటర్లేమో కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర. పైన మనకు 635 మీటర్ల వరకు పైన ఉంది. కాబట్టి నీళ్ళని పంపింగ్ చేసుకోవడం తప్ప మనకు వేరే మార్గం లేదు. మేడిగడ్డ దగ్గర నుంచి కొన్ని నీళ్లు వస్తాయి కానీ ఇక్కడ బ్యారేజ్ కట్టడానికి స్థలం అనుకూలంగా లేదు. హ్మ్. చాపరాలు వన్యమృగ సంరక్షణ సంబంధించిన అడవి ఉంది. అందులోనే కట్టాలి. బ్యారేజ్ కట్టాలి. ఓకే. అటు పక్కన అంతా కూడా దిగువన అంతా చాపరాలు. దానికి పర్మిషన్ దొరకడం చాలా కష్టం. ఇప్పుడు అప్లై చేసినా కూడా 10 ఏళ్ళు పడుతుంది. రెండోది అక్కడ ఏదైతే హైట్ మహారాష్ట్ర చెప్తున్నదో 148 మీటర్లు దానివల్ల మనకు నీళ్లు చాలా తక్కువ. హ్మ్. అందుకని కేసీఆర్ గారు ఏం చేశారంటే కిందికి పోయిన తర్వాత ప్రాణహిత నుంచి అయితే రెండోదా, మూడో పాయింట్ కింద కేసీఆర్ రాజకీయంగా ఆలోచించి మన ప్రాంతానికి మంచి చేద్దామని కూడా కొంత రాజకీయంగా చేయొచ్చా? అంటే మనకు డిమాండ్స్ ఎక్కువ ఉండే. రాజశేఖర రెడ్డి అనుకుంటే 60 టీఎంసీలు మనం ఒక తీసుకుందామని అనుకున్నాడు. హ్మ్. తీసుకురావాలని అనుకున్నాడు. అనుకుంటే సింగరేణి వాళ్ళ అబ్జెక్షన్ లెవెల్స్ ఏమున్నా కూడా గ్రావిటీతో చేయాలంటే డీప్ కట్ గానీ లేకుంటే టన్నెల్స్ గానీ తవ్వాల్సి వస్తుంది అక్కడ.